స్థాపకుడు ఎవరో వీళ్ళంతా మానవులు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని మనం బోధించినట్లయితే అది వ్యర్థమైన ఆరాధన కిందకి వస్తుంది. కనుక మనుషులు కల్పించిన పద్ధతులతో కాకుండా దేవుడు చెప్పిన పద్ధతిని దేవుడు చెప్పిన రీతిగానే బోధించాలి. అప్పుడే దేవుని యొక్క బహుమానం మనం పొందుతాం. దేవుని గ్రంథం తెలియజేస్తుంది, ఒకడు బోధించినట్లా దైవోక్తులను బోధించినట్టుగా బోధించిన. దైవోక్తులను మానవ కల్పితమైన బోధనలు ఈ రెండింటిని కలిపి చేరిపి బోధిస్తున్నారు. ఏదైతే వాళ్ళు యేసు ప్రభువుని చెప్పట్లేదా, వాళ్ళ దేవుడు వేరే ఈ దేవుడు వేరేనా అంటూ వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఒకటి, ఏదైతే ఇంటి, ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే అనే మాట బైబిల్లో మాత్రం లేదు. అది మానవ కల్పితమైన మాట, అది బైబిల్ అయితే లేదు. ప్రభు అన్నాడు, మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుతాం. 17వ అధ్యాయం. ఈ శిష్యులు 12 మంది శిష్యులు మాత్రమే కాకుండా ఈ 12 మంది సర్వలోకానికి వెళ్ళి బోధించగా ఎంతమంది అయితే రక్షణ పొందారో ఈ రక్షణ పొందినట్టు వాళ్ళందరూ ఏకమై ఉండవలనని వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువు చేసిన ప్రార్థన. ప్రభువు చేసిన ప్రార్థనలో ఈ ప్రపంచవ్యాప్తంగా రక్షణ పొందిన వాళ్ళందరూ ఏకమై ఉండాలి అని ఉంది. కొరింథీ సంఘంలో పౌలు గారు చెప్పినటువంటి మాట మనం గమనిస్తున్నట్లయితే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈ ప్రశ్న జవాబు చెప్పండి సహోదరులారా. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఆశీర్వాదం గారు చెప్పాలి. క్రీస్తు విభజింపబడినప్పుడు మనం ఎందుకు విభజించబడ్డాం? నేను బాప్టిస్టు, నేను సిఎస్ఐ, నేను పెద్దకోస్తు, నేను అది ఇది అని ఎందుకు విభజించబడ్డాం? ఇది ఎవరు దీనికి ఆద్యులు? దీనికి ఎవరు? మనుషులా దేవుడా? మనుషులా బైబిలా? మనుషులే. మరి మనుషులు కల్పించిన బోధ అనుసరించి మనం ఆరాధిస్తే మనది ఏం ఆరాధన అయితే అది? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించవచ్చా? బోధించినట్లయితే అది ఏం ఆరాధన అవుతుంది? వ్యర్థమైనట్టు. కనుక మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించకుండా, వ్యర్థారాధన చేయకుండా సత్య ఆరాధన చేసే నిజ క్రైస్తవులుగా ఉందాం. మా ప్రయత్నం అది. ఈ విధంగా బైబిల్ తరగతులు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి కారణం అది. యేసు ప్రభువు చెప్పినటువంటి ఐక్యతను కాపాడుకుందాం. తండ్రి, నా యందు మీరు, మీ యందు నేను ఏకమై ఉండవలనని కేవలం ఇగో ఇక్కడ 12 మంది కొరకే మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఏకమై ఉండాలి అని ప్రభువు చేసినటువంటి ప్రార్థన. మరి యేసు ప్రభు ఏమో ఐక్యత గురించి ప్రార్థన చేశారు. క్రీస్తు విభజింపబడలేదు కాబట్టి మనం కూడా విభజింపబడద్దు, మనందరం ఏకమై ఉండాలి. ఏక తాత్పర్యము, ఏక ఆత్మను కలిగి ఒకటిగా ఉండడం అంటే నువ్వు ఒక సంఘం, నేను ఒక సంఘం విడిపోయి ఉండడమా? అందరూ యేసు ప్రభు గురించి చెప్తూనే ఆయన తప్పే ఉన్నది అంటారు. అందరు ఇదే బైబిల్ అయినా ఆయన తప్పే ఉన్నది. అందరు ఇదే బైబిల్ పట్టుకున్నప్పుడు, అందరూ ఒకే యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు అందరూ ఒకటే, మేమందరం ఒకటే గ్రూపు, ఒకటే గుంపు, ఒకటే క్రీస్తుకు సంబంధించిన వారము అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మేము క్రీస్తుకు చెందిన వారము అని చెప్పుకుంటే తప్పే ఉన్నది. ఏమండి, మేము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే తప్పే ఉన్నదని అందులో చిన్న చూపు ఏమన్నా? ఎవరైనా అవమానిస్తారా? మిమ్మల్ని ఏమైనా అనుమానిస్తారా? అన్న తప్పు పడతారా? మీ క్రీస్తు సంఘం అని చెప్పుకుంటే తప్పు పడతారా? ఎవరు సబ్జెక్ట్ లేదు, తప్పు పడరు కదా. అందులో ఏమన్నా పొరపాటు ఉందా?